నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ర్యాంకులకు సంబంధించి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ ర్యాంక్ ఉంటేనంటే ఏ ర్యాంక్ వరకు ఉండేటటువంటి వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి మేనేజ్మెంట్ సీటు అవకాశం, మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, బీఈడి కోర్స్ అనేటటువంటిది యూనివర్సిటీ కాలేజ్ ఎక్కడ ఉంది, మరియు గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, బీఈడి కాలేజీలు ఎన్ని రకాలు, బీఈడి కాలేజీలో ఫీజులు ఎలా ఉంటాయి, బీఈడి కాలేజీలో అడ్మిషన్ ఫీజు ఎలా ఉంటుంది, బీఈడి కాలేజీలో మేనేజ్మెంట్ సీటు అమౌంట్ ఎట్లా ఉంటుంది, బీఈడి కాలేజ్లో అటెండెన్స్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో బీఈడికి సంబంధించి మొత్తం 35,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 81% అమ్మాయిలే ఉన్నారని గుర్తుంచుకోండి. ఈసారి 2025, 2027 బ్యాచ్ ఎవరైతే బీఈడి చేస్తున్నారో వాళ్ళలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారని గుర్తుంచుకోండి. సో ఇక్కడ సీట్లు అనేటటువంటివి ఎలా కేటాయిస్తారంటే, ఇక్కడ మీకు మెథడ్ 1 ఆప్షన్తో మీకు సీట్ అనేటటువంటి వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత మీకు ఏ కాలేజీలో అయినా సరే మీకు సైన్స్వి, సోషల్వి ఇట్లా డిఫరెంట్గానే ఉండడం జరుగుతుంది. సో సైన్స్కి కొన్ని ఖచ్చితంగా కేటాయించబడి ఉంటాయి, సోషల్కి కొన్ని ఖచ్చితంగా కేటాయించబడి ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీకు 35,000 వరకు ఉన్నటువంటి వాళ్లకు 10,000 ర్యాంక్ ఉన్నటువంటి, 15,000 ర్యాంక్ ఉన్నటువంటి అందరికీ, ఏ క్యాస్ట్ అయినా సరే ఎవరికైనా సరే ఒక 15,000 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రైవేట్ కన్వీనర్ కోటా కింద ఉండేటటువంటి కాలేజీలు ఫేజ్ 1లో రాకపోయినా ఫేజ్ 2లో ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ ఎవరైతే 100 ర్యాంకు, 500 ర్యాంకు ఉన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీలలో చేయాలని అనుకుంటారు కదా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే బీఈడి యూనివర్సిటీ కాలేజ్ అనేటటువంటిది ఉండడం జరిగింది. ఇక గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మహబూబ్ నగర్, అంటే మొత్తం యూనివర్సిటీలు ఒకసారి చెప్పుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయంటే డిగ్రీతో తీసుకుంటే ఒక 7 యూనివర్సిటీలు అయితే అనమాట. సో ఈ 7 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వివిధ యూనివర్సిటీ వాళ్ళు కూడా కావచ్చు. చాలా మంది బీటెక్ వాళ్ళు కూడా అవే యూనివర్సిటీలు ఉంటారు. ఉస్మానియా, పాలమూరు, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ, అట్లాగే ఏదైతే చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అనేటటువంటిది కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీ నుంచి కావచ్చు. అట్లాగే ఇంకా మిగతా ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి, జేఎన్టీ యూనివర్సిటీ, ఈ అన్నిటి నుంచి ఎవరైతే బీటెక్ బ్యాక్గ్రౌండ్తోనో ఏదో రూపంలో డిగ్రీ సంపాదించి బీఈడి చేయాలని అనుకుంటారు కదా, వీళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి, అంటే ఏ యూనివర్సిటీ కింద చదివినటువంటి వాళ్ళైనా సరే ఏ యూనివర్సిటీ కింద అంటే వేరే యూనివర్సిటీ కింద కూడా కన్వీనర్ కోట కింద చేసుకోవచ్చు అనమాట. సో ఒక 500 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ యూనివర్సిటీ కాలేజీలో వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అందరికీ అని చెప్పలేను, కేవలం 100 సీట్లే ఉంటాయి. అందులో రిజర్వేషన్ కేటగిరీగా రావడం జరుగుతుంది. ఇక మహబూబ్ నగర్లో బీఈడి గవర్నమెంట్ కాలేజ్ ఉండడం జరిగింది, నల్లగొండలో బీఈడి గవర్నమెంట్ కాలేజ్ అనేటటువంటిది ఉండడం జరిగింది, వరంగల్లో బీఈడి కాలేజ్ అనేటటువంటిది ఉండడం జరిగింది గవర్నమెంట్ది, అట్లాగే నిజామాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ అనేటటువంటిది ఉండడం జరిగింది అనమాట. సో ఇక 7 కాలేజీలు అనేటటువంటివి కూడా ఉండడం జరుగుతుంది. ఇందులో సగం గవర్నమెంట్, సగం ప్రైవేట్, ఈ ప్రాసెస్లో ఉండడం జరుగుతుంది. ఇక ముస్లింలు మరియు క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఉర్దూ మీడియం వాళ్ళు అసలుకే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ ర్యాంక్ వచ్చినా సరే ఉర్దూ మీడియం కాలేజీలకు వాళ్ళకి నిశ్చితంగా కేటాయించబడినటువంటి సీట్లలో ఖచ్చితంగా వాళ్ళకి ఏ ర్యాంక్ ఉన్నా సరే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీసీకి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్లు, ఎస్సీ ఎస్టీలకు ఏ ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది అనేటటువంటిది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, బీసీ క్యాస్ట్లలో బీసీఏ మరియు బీసీఈ వాళ్లకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లలో 10,000 ర్యాంక్ ఉన్నా సరే గవర్నమెంట్ సీటు రావచ్చు. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక పలానా బీసీడీ క్యాస్ట్ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ కాలేజీలో ఒక 10 సీట్లు కేటాయించినప్పుడు ఆ 1 నెంబర్ నుంచి 10వ నెంబర్ వరకు ఆ వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నటువంటి పిల్లలందరిలో ఎవరైతే తక్కువ ర్యాంకులు ఉంటాయో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొదటి ర్యాంక్ కోడే 3,000 ర్యాంక్ కోడ్ ఉండడు, ఇంకా ఫైనల్ 10th ర్యాంక్ కోడే 9,000 ర్యాంక్ ఉంది అనుకో, ఆ 10 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి ర్యాంక్ కోడే ఫస్ట్ ర్యాంక్ కోడ్ ఉండి 10th ర్యాంక్ అంటే 10 సీట్ పెట్టుకున్నటువంటి వాళ్ళలో హైయెస్ట్ గా ఒక 1000 లోపే ఉన్నారంటే వాళ్ళకి 1000 లోపు ఉన్నటువంటి ర్యాంక్ వాళ్ళకే రావచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మిస్కన్ఫ్యూజ్ గా నేను చెప్పినటువంటి అనిపిస్తుంది. గవర్నమెంట్ రావాలంటే, గవర్నమెంట్ యూనివర్సిటీలో రావాలంటే 500 లోపే ఉండాలి. ఇక యూనివర్సిటీ కాకుండా గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో రావాలంటే బీసీఏ మరియు బీసీఈ, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ అనేటటువంటిది ఒకటి ఉండి వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించబడి ఉంటాయి. ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, బీసీఏ, బీసీఈ మరియు ఎస్సీ ఎస్టీల వాళ్ళకు ఒక 10,000 ర్యాంక్ ఉన్నా సరే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు.
ఇంకా కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలలో ఈజీగా వస్తాయి. మీరు పదే పదే కామెంట్స్ చేయకండి. టీచర్ బడి అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టీచర్ బడి అనేటటువంటి వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాటిల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా బీడే చేస్తున్నా కాబట్టి నేను చదివినప్పుడు ఎలా ఉందంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు 20,000 ర్యాంక్ ఉన్నా సరే గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. ఇంకా ఎస్సీ ఎస్టీలలో కొన్నిసార్లు 10,000 ర్యాంకు లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ కాలేజ్ అనేటటువంటిది వచ్చింది. బీసీడి వాళ్ళకు కొంచెం ఎక్కువ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. బీసీడి మరియు అట్లా బీసీడి వాళ్ళకు. ఇక ఎస్సీ మరియు ఎస్టీల్లో వాళ్ళకు కూడా ఎక్కువ పోటీనే ఉంటుంది. సో కానీ 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కన్వీనర్ కోటాలో మీకు గవర్నమెంట్ వచ్చినా ఫరక్ పడదు, గవర్నమెంట్ రాకున్నా ఫరక్ పడదు. అంటే ప్రైవేట్ కాలేజీలో చదివినా సరే మీరు ఎస్సీ ఎస్టీల వాళ్ళు అమౌంట్ కట్టాల్సింది ఎక్కువేం లెక్కదు, కేవలం 100 రూపాయలు మాత్రమే, గుర్తుంచుకోండి. ఇది తర్వాత ఇక మేనేజ్మెంట్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఏ కాలేజ్ అయినా ఎంచుకోండి, మీకు డబ్బులు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మేనేజ్మెంట్ సీట్లు అనేటటువంటి మ్యాక్సిమం 60,000 పైచీలుకుగానే ఉంటుంది 2 ఇయర్స్కు. ఇక ఎవరైతే అటెండెన్స్ మేము వెళ్ళలేము అది అంటే అక్కడ అటెండెన్స్ ఫీజు అనేటటువంటిది ఒక 5,000 అట్లా తీసుకుంటారు సెమ్కు. సెమ్ ఎగ్జామ్లకు కూడా మీకు ఫీజు అనేటటువంటిది 4,000 వరకు అట్లా ఉండడం జరుగుతుంది. అదే విధంగా స్కాలర్షిప్లు ఎవరికి వస్తాయి అంటే ప్రీవియస్గా చదివినటువంటి వాళ్ళు ఎవరైతే పీజీలు అవన్నీ చదివి ఉన్నటువంటి వాళ్ళకు రాకపోవచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు రాకపోవచ్చు. సో ఫీజు రియంబర్స్మెంట్ రానటువంటి వాళ్ళు ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఇక కాలేజీలో కట్టేటటువంటి ఫీజులు ఎలా ఉంటాయంటే ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ ఫీజు అనేటటువంటిది 5,000 ఉంటుంది, మరియు డెవలప్మెంట్ ఫీజు అనేటటువంటిది ఒక 2 నుంచి 3,000 ఉండే అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. ఫర్దర్గా ఈ డీటెయిల్స్కి సంబంధించి బీఈడి మేనేజ్మెంట్ సీట్లలో మీకు 60-70,000 ఉన్నా సరే అది మీరు మాట్లాడుకున్న తీరుని బట్టి కాలేజీని బట్టి వేరియస్గా ఉండడం జరుగుతుంది. కొన్ని ఇంగ్లీష్ మీడియం కాలేజీలు కావచ్చు, కొన్ని తెలుగు మీడియం కాలేజీలు కావచ్చు, మీకు అవైలబిలిటీని బట్టి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎగ్జామ్స్ అనేటటువంటి మీ ఒక బీఈడి కాలేజ్కి నియర్గా ఉన్నటువంటి కాలేజీల్లోనే పడడం జరుగుతుంది. ఇక టౌన్లో ఉండేటటువంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో అంటే మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇట్లా టౌన్లలో ఉండేటటువంటి కాలేజీలు ఎగ్జామ్ సెంటర్లు అన్నీ కూడా టౌన్లలో ఉంటాయి. రూరల్లో ఉండేటటువంటి బీఈడి కాలేజీ వాళ్ళు కూడా టౌన్ లోపల అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మహబూబ్ నగర్లో వివిధ మండలాల్లో కూడా బీఈడి కాలేజీలు ఉంటాయి. కానీ ఎగ్జామ్ సెంటర్ మహబూబ్ నగర్ సిటీ లోపలనే పడుతుందని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. బీఈడిలో మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరు, ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు, బీసీఏ మరియు బీసీఈ వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు, మరియు ఎస్సీ ఎస్టీలు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కన్వీనర్ కోటా ఎక్కడ చదివితే ఏముంది. సో మీకు అవైలబిలిటీని బట్టి ప్రైవేట్ కాలేజీలు పెట్టుకున్నా సరే మీకు 100% ఫీజు రియంబర్స్మెంట్. సో క్రిస్టియన్ మైనారిటీ గురించి, ముస్లిం మైనారిటీ గురించి మరొకసారి మాట్లాడుకున్నట్లయితే కేవలం పరిమితమైనటువంటి కాలేజీలో ఉండడం జరుగుతుంది. వీటిని సిఎం కాలేజీలు, ఎంఎం కాలేజీలు అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ అన్నిటికంటే అంటే ఇప్పుడు నార్మల్గా జనరల్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు 50 సీట్లు 100 సీట్లు ఈ విధంగా ఉంటే క్రిస్టియన్ మైనారిటీల్లో, ముస్లిం మైనారిటీల్లో 150 వరకు సీట్లు ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో కన్వీనర్ కోటాకి దాటిన తర్వాత ఒక కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు ఎలా ఉంటాయంటే ఒక కాలేజీలో 100 సీట్లు ఉన్న తాన 24 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. మిగిలిన 76 సీట్లు అనేటటువంటివి కన్వీనర్ కోట కింద ఫిలప్ కావడం జరుగుతుంది. సో 50 సీట్లు ఉన్న తాన ఎన్ని మేనేజ్మెంట్ సీట్లు ఉండే అవకాశం ఉంటుందంటే 50 సీట్లు ఉంటే 38 కంప్లీట్గా కన్వీనర్ కోటాకు వాళ్ళు ఫిలప్ చేస్తారు, అంటే ఎడ్సెట్ ఎగ్జామ్ నుంచి ఫిలప్ అవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిన 12 సీట్లు అనేటటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో మీరు ఎడ్సెట్ ఎగ్జామే రాయలేరు అనుకోండి, మీరు మేనేజ్మెంట్లో ఎట్లాగో ఇయర్ వేస్ట్ అయితే బీఈడి చేయాలని అనుకున్నారనుకోండి, సో త్వరగానే మీకు నచ్చినటువంటి కాలేజీలో ఫీజులు మాట్లాడుకొని ఒక 2-3 కాలేజీలు కంపేర్ చేసుకొని దాని తర్వాత మీరు ఎక్కడ తక్కువగా ఉంటుందంటే ఆ విధంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి దండు వెంకట్రాములు అని చెప్పి, కింద కామెంట్లు పెట్టిన వాటికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ అనేటటువంటిది చూస్ చేసుకునేటటువంటి